ఓకే. సో మనం ఏం డిస్కస్ చేసాం ఇప్పటిదాకా టెస్ట్ ఎంజీలో మీకు గుర్తుందా? అదే మెథడ్ కి ముందు సో వాట్ ఈస్ టెస్ట్ ఎంజీ? టెస్ట్ నుంచి ఈజ్ ఎ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ మనం అందులో రిపోర్ట్స్ జనరేట్ చేస్తాము, తర్వాత టెస్ట్ కేసెస్, టెస్ట్ సూట్. ఓకే. ఫ్రేమ్వర్క్ అంటే నథింగ్ బట్ ఒక సెట్లో ఆర్గనైజ్ చేయటము. ఓకే. ప్యారలల్ టెస్టింగ్కి, డేటా ప్రొవైడర్కి, డిఫరెంట్గా రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, ఒక సెట్ ఆఫ్ అలా చేయడానికి విల్ గో విత్ దిస్ టెస్ట్ ఎంజీ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. టెస్ట్ ఎంజీ అంటే టెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్. ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ థింగ్ కంపేర్ టు JUnit. ఓకే. Okay. So what annotations did we discuss till now? బిఫోర్ టెస్ట్, ఫస్ట్ @test. టెస్ట్ అది టెస్ట్ కాదో తెలియాలంటే @test ఉండాలి ఫస్ట్. @test ఉంటేనే దట్ విల్ కన్సిడర్ యాజ్ ఏ టెస్ట్ కేస్. ఈ బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్ ఇవన్నీ ఏంటి? పోస్ట్ కండిషన్స్, ప్రీ కండిషన్స్. ఈ టెస్ట్ కి ముందు ఏమైనా జరగాలంటే టెస్ట్ తర్వాత. ఫస్ట్ మెథడ్ లెవెల్లో జరగాలంటే నాకేంటి అనోటేషన్? మెథడ్ బిఫోర్ మెథడ్. బిఫోర్ మెథడ్. ఓకే. మెథడ్ తర్వాత జరగాలంటే ఆఫ్టర్ మెథడ్. ఆఫ్టర్ మెథడ్. క్లాస్ లెవెల్లో జరగాలంటే బిఫోర్ టెస్ట్. బిఫోర్ క్లాస్. బిఫోర్ క్లాస్. ఆఫ్టర్ క్లాస్. బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్. సూట్ లెవెల్లో జరగాలంటే సూట్ లెవెల్ బిఫోర్ టెస్ట్. బిఫోర్ టెస్ట్. సో ఇప్పుడు బిఫోర్ క్లాస్ కి బిఫోర్ టెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? బిఫోర్ టెస్ట్ అంటే మొత్తం సెట్ ఆఫ్ కేసెస్ ఇన్ మోర్ దాన్ వన్ క్లాస్. సే మోర్ దాన్ వన్, టూ క్లాసెస్ లో, టూ క్లాసెస్ మోర్ దాన్ వన్ క్లాస్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. బిఫోర్ మోర్ దాన్ 2 క్లాస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే బిఫోర్ టెస్ట్. బిఫోర్ క్లాస్ అంటే పర్టికులర్ టు దట్ క్లాస్, సూట్ లెవెల్. సూట్ లెవెల్, టెస్ట్ సూట్ లెవెల్. ఓకే. బిఫోర్ క్లాస్ అంటే స్పెసిఫిక్ టు దట్ క్లాస్. బిఫోర్ మెథడ్ అంటే ఆ క్లాస్ లో ఉన్న మెథడ్ కు ముందు, మెథడ్ తర్వాత. పర్టికులర్ స్టెప్స్ పర్టికులర్ టెస్ట్ కేసుకు ముందు, టెస్ట్ కేసు తర్వాత. అది. సో ఈ @test లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ప్రయారిటీ ఒకటి డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ప్రయారిటీ అంటే టు టెల్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకుందాం మనం? డిపెండ్స్ ఆన్ మెథడ్. ఓకే. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాం రన్ చేయడానికి? నార్మల్ టెస్ట్ ఎంజీతో రన్ చేయొచ్చు, లేకపోతే testng.xml ఫైల్. సో ఇలా కూడా రన్ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ వి డిస్కస్ టిల్ నౌ. సో ఎనీ డౌట్స్ ఇన్ దిస్ టాపిక్స్? క్లియరా మీరు? క్లియర్. ఓకే. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే గ్రూప్స్. సో గ్రూప్స్ ఎందుకు వాడతాము? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సూట్ రాశాను, 100 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. సో 100 టెస్ట్ కేసెస్ లో 90 టెస్ట్ కేసెస్ రిగ్రెషన్. ఓకే. సమ్ 8 టెస్ట్ కేసెస్ రిగ్రెషన్ ప్లస్ శానిటీ. 2 టెస్ట్ కేసెస్ స్పెసిఫిక్ టు ఓన్లీ శానిటీ. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. మన మన ప్రాజెక్ట్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 టెస్ట్ కేసులు ఉన్నాయి కదా, దాంట్లో అయ్యే మనం శానిటీగా చేస్తాం కొన్ని తీసుకుని. ప్రొవిజనింగ్లో ఒక 2 ప్రొవిజనింగ్లు అయ్యే తీసుకుని అది ఏంటి 100 టెస్ట్ కేసెస్ రిగ్రెషన్. 100 రిగ్రెషన్ అవ్వాలి. ఆ 100లో స్పెసిఫిక్గా 8 మనం ఒక 8 సెలెక్ట్ చేసుకుని ఆ 8 ఏంటంటే రిగ్రెషన్ అవుతాయి, శానిటీ అవుతాయి. సో అప్పుడు ఇది 90 అవుద్ది కదా. ఇది రిగ్రెషన్, శానిటీ. ఇంకోటి ఏంటి 2 ఓన్లీ స్పెసిఫిక్ టు శానిటీ.
మీకు బేసిక్ ఫంక్షనాలిటీస్ ఉంటే శానిటీకే రాసుకున్నాం. ఓకే. ఉమ్, సో ఇలా నేను గ్రూప్ చేసుకుంటా టెస్ట్ కేసులు. అదే నేను గ్రూప్ చేసుకోకపోతే ఏం చేస్తాను, రిగ్రెషన్కి ఒక 100 కేసులు సపరేట్ సూట్ రాయాలి, మళ్ళీ ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేసి సేమ్ ఐ కింద కాపీ చేయాలి శానిటీకి. డూప్లికేట్ అవుతాయి. డూప్లికేట్ అవుతాయి అన్ని. అలా కాకుండా ఆ టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో స్పెసిఫై చేసుకుంటా ఎగ్జిక్యూట్ ఓన్లీ శానిటీ కేసెస్. ఎగ్జిక్యూట్ ఓన్లీ శానిటీ కేసెస్ అంటే అదేం చేస్తుంది, టూ ఈ ఒక్కటే రెండు రన్ చేస్తాం. ఇది రిగ్రెషన్ ప్లస్ శానిటీ అంటే ఏంటి, దీంట్లో రిగ్రెషన్ ఉంది శానిటీ ఉంది. రిగ్రెషన్ రన్ చేసినప్పుడు రన్ అవుతాయి, ఓకే. శానిటీ అని నేను స్పెసిఫై చేసినప్పుడు రన్ అవుతాయి. అదే నేను ఓన్లీ నేను శానిటీ రన్ చేయాలంటే నాకు వేరే ట్యాగ్స్ ఉన్నాయి, ఎక్స్క్లూడ్ అని. అంటే ఏంటి, రిగ్రెషన్ కనబడగానే దాన్ని స్కిప్ చేసేయాలి, అప్పుడు మనకి ఇదంతా ఓకే. స్కిప్ అయిపోతుంది. ఓన్లీ ఈ రెండే అవుతాయి, అది వేరు. ఓకే. సో మీ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా, అర్థమైంది. డివిజన్ చేసుకుంటాం అలా టెస్ట్ కేసుల్ని. ఉమ్, సో దీన్ని గ్రూపింగ్స్ అంటాం, కంపల్సరీ వాడతాం మనం. ఓకే. ఎందుకంటే డే ఇన్ డే అవుట్ లో కంపల్సరీగా ఉండేవి మనకి. సో ఫస్ట్ void login email, void login. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ ఎన్జీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, టెస్ట్ ఎన్జీ కింద కన్వర్ట్ చేయాలంటే, సో ఇది నార్మల్ క్లాస్. సో ఈ నార్మల్ క్లాస్ టెస్ట్ ఎన్జీ క్లాస్ గా కన్వర్ట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, హలో 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 దీపక్. సరే. ఇప్పుడు ఇది నార్మల్ క్లాస్ రాసుకున్నా, లాగిన్ లాగౌట్ రిగ్రెషన్ శానిటీ ఓన్లీ రిగ్రెషన్ అని డిఫరెంట్ కేసులు ఉన్నాయి, అన్ని డిఫరెంట్ మీకు టెస్ట్ కేసులు అనుకోండి. సో ఇది నార్మల్ క్లాస్, నేను ఇప్పుడు దీన్ని టెస్ట్ ఎన్జీ క్లాస్ గా కన్వర్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి, @టెస్ట్ అనోటేషన్ పెట్టుకోవాలి. ఓకే. 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 XML కి అయితే కన్వర్ట్ టు టెస్ట్ ఎన్జీ అని పెడతాం కదా మీకు ఫైల్. మోర్ దాన్ వన్ క్లాస్ ఉంటే మీరు దాని నుండే చేయాలి ఎగ్జిక్యూషన్. అదే వన్ క్లాస్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ గో హెడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ దిస్. బట్ ఇలా క్లాస్ లెవెల్ ఎగ్జిక్యూట్ చేస్తే యూ విల్ నాట్ గెట్ ఎనీ రిపోర్ట్స్. ఓకే. XML చేస్తేనే రిపోర్ట్ జనరేట్ అవుతుంది. రిపోర్ట్ జనరేట్ అవుద్ది. ఇంకోటి గ్రూప్స్ వాడాలంటే కంపల్సరీ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఫ్రమ్ XML ఓన్లీ. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి, ప్రయారిటీ పెట్టుకుంటా, ప్రయారిటీ 1.
సో ఇప్పుడు నేను ఇది రన్ చేయాలంటే నేను ఏం చేయాలి? నేను టెస్ట్ ఎన్జీ ఫైల్ నుంచి ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి టెస్ట్ ఎన్జీ కన్వర్ట్ టు టెస్ట్ ఎన్జీ. సో ఇక్కడ ఆ ప్యాకేజ్ లోపల పెట్టేస్తాను ఇది. ఓకే, టెస్ట్ ఎన్జీ ఫైల్ ఉంది. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఏమవుద్ది? అన్ని టెస్ట్ కేసులు నాకు ఎగ్జిక్యూట్ అవుతాయి. దాంట్లో ఏమైతే ఉన్నాయో ఓకే, సిస్ అవుట్ కోడ్ లేదు దాంట్లో. ఓకే, ఇప్పుడు నాకు ఏమైనాయి? ఉన్న టెస్ట్ కేసులన్నీ నాకు ఎగ్జిక్యూట్ అయినాయి. లాగిన్, లాగౌట్, రిగ్రెషన్, శానిటీ ఆల్, శానిటీ టు ఓన్లీ రిగ్రెషన్ అన్నీ అయినాయి ఎగ్జిక్యూట్. నాకు ఇలా కాదు, నాకు రిగ్రెషన్ రన్ చేసినప్పుడు నేను రిగ్రెషన్ అవ్వాలి, శానిటీ రన్ చేసినప్పుడు శానిటీ అవ్వాలి. అది నేను అచీవ్ చేయాలి గ్రూప్స్ ద్వారా. సో అప్పుడు ఏం చేస్తానంటే ప్రయారిటీ పక్కన డిపెండ్స్ ఆన్ పెట్టుకున్నట్టే గ్రూప్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ లాగిన్ అనేది ఏంటి? నాకు శానిటీకి ఉంటుంది, రిగ్రెషన్కి ఉంటుంది. నాకు అప్లికేషన్ లాగిన్ సింపుల్ ఇలా ఇలా మెన్షన్ చేసుకుంటాం. ఇప్పుడు లాగౌట్ నాకు దానికి శానిటీకి ఉంటుంది, ఈ రిగ్రెషన్కి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఓన్లీ స్పెసిఫిక్ టు రిగ్రెషన్. అప్పుడు ఏం చేస్తాను? శానిటీ తీసేస్తాను. ఇదేంటి? స్పెసిఫిక్ టు శానిటీ. ఓన్లీ శానిటీ. ఇది అన్ని పెట్టుకున్నా. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ చేసేసుకున్నా అన్ని. శానిటీ ఏంటి, రిగ్రెషన్ ఏంటని ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసుకున్నా. మనం ఇన్పుట్ అక్కడే రన్ చేసేటప్పుడు చెప్తాను రన్ అవ్వాలి అని. అదే. సో ఇప్పుడు testng.xml ఫైల్లో ఓకే, above this suit, so above this class, so next to this classes we'll be giving some tag ఏంటంటే గ్రూప్స్. ఓకే, ఈ ట్యాగ్ లో నాకు ఏది రన్ అవ్వాలి? ఈ ట్యాగ్ లోపల విల్ బి గివింగ్ వన్ మోర్ ట్యాగ్ యాస్ రన్. దాంట్లో ఇంక్లూడ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను అక్కడ ఏం నేమ్ ఇచ్చాను? శానిటీ ఏదో ఒకటి ఇచ్చాను కదా, రిగ్రెషన్ అనాలి, శానిటీ. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఇట్ విల్ రన్ ఓన్లీ కేసెస్ రిలేటెడ్ టు శానిటీ ప్లస్ రిగ్రెషన్. ఇంకా శానిటీ ఎక్కడ ఉంటే రన్ అవుతుంది. లాగిన్ శానిటీ ఉంది, లాగౌట్ శానిటీ ఉంది, శానిటీ ఆల్ శానిటీ. ఓకే, మీకు అర్థమైంది? ఇక్కడ ఏదైతే శానిటీ పెట్టుకున్నామో అది. ఇక్కడ నేను రిగ్రెషన్ పెట్టుకుంటే ఏమవుద్ది? అన్ని రిగ్రెషన్ రన్ అవుతాయి. రిగ్రెషన్ ఉన్న ప్రతి అన్ని రిగ్రెషన్ లో ఉన్న ట్యాగ్స్ వరకే రన్ అవుతాయి, వేరే రన్ అవ్వవు. అది రిగ్రెషన్, ఓన్లీ రిగ్రెషన్. అది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఓన్లీ శానిటీ ట్యాగ్. ఇప్పుడు శానిటీ ప్లస్ రిగ్రెషన్ ఉన్నాయి, నాకు అవ్వకూడదు అలా. ఓన్లీ శానిటీ ట్యాగ్ ఉన్నాయే రన్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తామంటే విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ ఎక్స్క్లూడ్. నేమ్ లో పెట్టుకుంటాను శానిటీ. అప్పుడు ఓన్లీ రిగ్రెషన్ రన్ అవుతుంది.
మీరు కంట్రోల్ స్పేస్ నొక్కేగానే వచ్చేస్తుంది కరెక్ట్ ప్లేస్ లో పెట్టి. ఇదిగోండి రిగ్రెషన్, ఓన్లీ రిగ్రెషన్. ఓకే. మిగతా లాగిన్ అవన్నీ ఏంటి, శానిటీ ప్లస్ రిగ్రెషన్ ఉన్నాయి. లాగిన్, లాగౌట్ అవి ఏం అవ్వలేదు. అది సో క్లియరా, మీరు ఎలా గ్రూప్ చేసుకోవాలో తెలుస్తుంది అసలు రియల్ టైంలో. మీరు టెస్ట్ కేసులు గ్రూప్ చేసుకోవాలంటే ఇలా కంపల్సరీ మీకు ఇంటర్వ్యూలు అడుగుతారు, ఎందుకంటే మనం డే ఇన్ డే అవుట్ చేస్తాం ఇది. సో డిఫరెంట్ గా రాస్తే ఏమవుతుంది, డూప్లికేషన్ అవుతుంది. శానిటీకి మళ్ళీ, స్మోక్కి మళ్ళీ, రిగ్రెషన్కి మళ్ళీ. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ గ్రూపింగ్. జనరల్ గా ఇది రిగ్రెషన్ సూట్ లోనే యూజ్ చేస్తామా, ఇంక వేరే ఎక్కడైనా వాడతామా ఈ కాన్సెప్ట్? రిగ్రెషన్ కాదు, మనం టెస్ట్ కేసులు క్రియేట్ చేసినప్పుడే ఇప్పుడు మనకి లిబరేట్ లో డైలీ ఒక 8 కేసులు శానిటీ చేస్తాం. అదే సో ఇట్లా శానిటీ రిగ్రెషన్ చేసే వాటికా లేకపోతే రిగ్రెషన్ సూట్ రాసుకునేటప్పుడు శానిటీ కేసులు కూడా కవర్ చేస్తాం కదా దాంట్లో, అప్పుడు శానిటీ రిగ్రెషన్ కే, దానికి మించి ఎక్కడా వాడం, ఇంకెక్కడా మనకి స్కోప్ ఉండదు కదా. ఒకవేళ ఆ స్కోప్ ఉంటే మళ్ళీ ఇంకో ట్యాగ్ పెట్టుకోవాలి పక్కన, కామా పెట్టుకొని, అది ఎండ్ టు ఎండ్ కేసెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజనింగ్ లో ఏమన్నా చేంజ్ వచ్చింది, దానివల్ల ప్రొవిజనింగ్ ఒకసారి టెస్ట్ చేయమన్నారు. సో అప్పుడు ఏం పెట్టుకుంటా నేను, ప్రొవిజనింగ్ అన్నిటికీ పక్కన కామా పెట్టి ఎండ్ టు ఎండ్ అని పెట్టుకుంటా. సో అప్పుడు ట్రిగ్గర్ చేసి నాకు ఏమవుద్ది, ప్రొవిజనింగ్ కేసులు ఒకటే నాకు రన్ అవుతాయి. కంప్లీట్ 100 కేసుల్లో నాకు ఒక 5-6 ప్రొవిజనింగ్ ఉంటే ప్రొవిజనింగ్ వర్క్ అవుతుంది. అలా ఏదన్నా నేమ్ పెట్టుకోవచ్చు మీరు, శానిటీ, రిగ్రెషన్, లేకపోతే సర్వీస్ ప్రొవిజనింగ్ అని పెట్టుకున్నారనుకోండి, మీకు ఆ సర్వీస్ ప్రొవిజనింగే అవుతాయి. ఏ ఫంక్షనాలిటీ కావాలంటే మీకు ఆ ఫంక్షనాలిటీ లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ రియల్ టైమ్ మనకు యూజ్ చేసేది రిగ్రెషన్, శానిటీ. అవును. సే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు మనకి ఏమన్నా ఫంక్షనాలిటీ బ్రేక్ అయిందని డౌట్ ఉంది, ఒకసారి రన్ చేసి వేయాలంటే డైరెక్ట్ గా మీకు ఆ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీకి ఫంక్షనాలిటీ లెవెల్లో పెట్టుకుంటే డైరెక్ట్ గా మీకు ఇక్కడ మీకు ఇంక్లూడ్ నేమ్ ప్లేస్ లో మనం ఆ ఫంక్షనాలిటీ పెట్టేసుకుంటాం, ఆ సర్వీస్ సీజో ఏదో ఒకటి. సో అప్పుడు ఏమవుద్ది, ఓన్లీ మీకు ఆ సీజోనే రన్ అయిపోద్ది టక్ 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 ఫాస్ట్ గా. అలా స్మోక్ టెస్టింగ్, అలా నథింగ్ బట్ గ్రూప్ చేయడానికి టెస్ట్ కేసులు ఒక నేమ్ తో గ్రూప్ చేస్తాం అంతే. ఓకే, ఇది గ్రూపింగ్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పారామీటరైజేషన్. ఈ పారామీటరైజేషన్ ఎక్కడ వాడతామంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనది పాత అప్లికేషను, బట్ స్టిల్ ఒక కొత్త లాగిన్ మీ క్రెడెన్షియల్స్ టైప్ లో కొత్తది క్రియేట్ చేశారు. సో అది నెక్స్ట్ ఎంటర్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం మనము, ఈ లాగిన్ యూజర్ నేమ్ కి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటాను పాస్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్. నెక్స్ట్ రాంగ్ యూజర్ నేమ్, రాంగ్ పాస్వర్డ్. కరెక్ట్ యూజర్ నేమ్, రాంగ్ పాస్వర్డ్. అలా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటాని పాస్ చేసి దీన్నే మనం టెస్ట్ చేస్తాం కదా. సో అలాంటి టెస్ట్ చేయాలంటే వి గో విత్ సంథింగ్ కాల్డ్ డేటా ప్రొవైడర్. ఇది కొద్దిగా చికాకు ఉండదు కాన్సెప్ట్, కొద్దిగా వినండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకుందాం. దేనికంటే కంపల్సరీ మీకు అడుగుతారు, మీకు ఇక్కడే డిఫరెన్సియేషన్ తెలుస్తుంది, గ్రూపింగ్స్ ఇవన్నీ. టెస్ట్ ఎన్జీలో @టెస్ట్, బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్ రాసుకుని అందరు చేసేస్తారు ఫ్రెషర్స్ కూడా, కానీ వాళ్ళకి గ్రూపింగ్ తెలియదు, ఎందుకంటే రిగ్రెషన్ అంటే తెలియదు, శానిటీ అంటే తెలియదు, ఏ కేసులు చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. సో అక్కడ వాళ్ళు చెప్పలేరు. ఈ గ్రూపింగ్ కాన్సెప్ట్, ఈ డేటా ప్రొవైడర్స్, ఇలాంటి దాంట్లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు డేటా ప్రొవైడర్స్ కొత్త ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ఇది పారామీటరైజేషన్ కింద వస్తుందా డేటా ప్రొవైడర్? పారామీటరైజేషన్. పారామీటరైజేషన్ అంటే నథింగ్ బట్ పాసింగ్ డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫైల్ ఆర్ రిపీటింగ్ డేటా. అది అంటే నథింగ్ బట్ డేటాని మనం హార్డ్ కోడ్ చేయట్లా. పారామీటరైజేషన్ అంటే దానికి మించి ఏం లేదు. ఎక్సెల్ నుంచి కానీ ప్రాపర్టీ ఫైల్ నుంచి కానీ ఏదైనా అవ్వచ్చు అది. ఇప్పుడు నేను క్లాస్ లెవెల్లోనే రాశాను, నేను క్లాస్ లోపల డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ డాట్ సెండ్ కీస్ లో ఫస్ట్ అడ్మిన్, డ్రైవర్ డాట్ సెండ్ కీస్ లో రాంగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, అలా కోడ్ డూప్లికేషన్ చేయట్లా. నేను వన్ టైం డేటాని ఇచ్చాను, నా కోడ్ రన్ అయినప్పుడల్లా మీకు ఆ డేటాని తీసుకుంటుంటుంది. సో దాన్ని ఏమంటామంటే పారామీటరైజేషన్ అంటాం, ఆ కాన్సెప్ట్. సో ఇప్పుడు
ఓకే. ఇది తీసుకుందాం. మీకు ఈ కోడ్ అనేది తెలుసు కదా! అందుకే కాపీ చేస్తున్నాను. దీంట్లో ఏం లేదు కదా! ఇది మనకి జనరల్ ఎథిక్స్. సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్ వెబ్ డ్రైవర్‌ని కాల్ చేసుకున్నా. ఇలా అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో ఇలా. ఓకే. సో, ఇప్పుడు నేను దీనికన్నా ముందు నేనేం చేయాలంటే ఆ డేటా ప్రొవైడర్ ఇది జనరల్ ఇప్పుడు. నేనేమైతే చెప్పానో మీకు లాగిన్ ఆ కోడ్ ఇది. డాట్స్ అండ్ కీస్‌లో లాగిన్ ఇయన్నీ. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు డేటా ప్రొవైడర్‌ని ఎలా రాసుకోవాలో చూద్దాం. ఫస్ట్ డేటా ప్రొవైడర్ రాసుకునే ముందు ఏం చేయాలి? మెథడ్ క్రియేట్ చేసుకోవాలి నేను. వాయిడ్ లాగిన్ డేటా టెస్ట్. ఓకే. ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నా. లాగిన్ డేటా టెస్ట్ అని. ఆ మెథడ్ క్రియేట్ చేసుకున్నాక నేనేం చేయాలి ఫస్ట్? యూజర్ నేమ్, పాస్వర్డ్ పాస్ చేయాలి. సో, ఏ కైండ్ ఆఫ్ యూజర్ డేటా నేను పాస్ చేస్తున్నా? ఇంట్ డేటానా? స్ట్రింగ్ డేటానా? లేకపోతే బూలియన్ String. డేటానా? స్ట్రింగ్. సో, డేటా ప్రొవైడర్ ఈజ్ ఆల్వేస్ ఏ 2 డైమెన్షనల్ ఎరే అన్నమాట. ఎరే నేమ్ ఇది. డేటా అనేది. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఈ ఎరే లోపల ఐ విల్ బి రైటింగ్ డేటా. ఇక్కడ ఐ విల్ బి రైటింగ్ దట్ డేటా. ఓకే. సో, హియర్ ఏం డేటా రాసుకుంటాను ఫస్ట్? ఆ వాలిడ్ యూజర్ నేమ్, లాగిన్ రాసుకుంటాను ఫస్ట్. సో, వాలిడ్ ఏంటి? అడ్మిన్ 1 2 3. అంటే ఇది మనం ఇది ఎక్స్టర్నల్ షీట్ నుంచి ఏమి ఇవ్వట్లేదా? టెస్ట్ ఎన్జీలో ఫీచర్ ఉంది ఒకటి అలా. ఓకే. సో, మీకు ఎక్స్టర్నల్ షీట్‌కి వెళ్ళాల్సిన నెసెసిటీ కూడా లేదు మనం. డేటా ప్రొవైడర్ అన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ వాడి మనం చేస్తున్నాం ఇది. సో ఇప్పుడు ఒకవేళ ఫర్దర్ నేను ఒకవేళ కొత్తగా టెస్ట్ డేటా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయటమే కోడ్లోనే. డైరెక్ట్ ఇక్కడ సింపుల్‌గా ఇదేంటంటే జనరల్‌గా ఇలాంటి కేసెస్‌లో వాడతాం మనం. ఎలాంటి కేసులు? ఈ రాంగ్ యూజర్ నేమ్, రాంగ్ పాస్వర్డ్ అలా ఒకేసారి మల్టిపుల్ చేయకుండా చిన్న ఫంక్షనాలిటీ అయితే దానికి కోడ్ రాసేసుకొని రన్ చేయగానే నాకేంటి ఇప్పుడు నేను ఒక 100 ఉన్నాయి ఫైల్స్. 100 కాపీ చేసి పేస్ట్ చేసేసుకుంటా ఇక్కడ. నేను అన్నిటికెళ్ళి డేటా కాపీ చేసి పేస్ట్ చేసి, కాపీ చేసి పేస్ట్ చేసి కన్నా అప్పుడు మీకేమవుద్ది? ఇది ఎన్ని సార్లు కావాలంటే మీకు అన్ని ఎన్వైర్న్మెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెవ్‌లో సక్సెస్ అయిపోయింది. డెవ్‌లో అయిపోయినాక నేను క్యూఏలో రన్ చేసుకుంటాను. ఏముంది యూఆర్ఎల్ మారుస్తాను అంతే. నేను నాకు నేను దాంట్లో నాకు సక్సెస్ అయింది. యూఏటీలో నేను చేయాలి. యూఏటీలో కూడా యూఆర్ఎల్ మారుస్తాను అయిపోతుంది. సింపుల్‌గా కంప్లీట్ అయిపోద్ది మనకి. 1 డే ఎఫర్ట్‌తో మొత్తం అన్ని కేసులు కంప్లీట్ చేసేయొచ్చు. సో, అలాంటి చేయడానికి మనం ఇది వాడతాం. సో
ఒకసారి గూగుల్‌లో చూద్దాం. సో ఇది కూడా మనం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా వాడతాం అది. చాలా తక్కువ ఇలాంటి సినారియోస్ జనరల్‌గా కొత్త అప్లికేషన్స్ అయితే వస్తాయి గానీ, పాత అప్లికేషన్స్ అయితే అన్నీ మనకి బిల్డ్ అయిపోయి ఉంటాయి కదా! స్క్రాచ్ నుంచి చేసేవన్నీ. స్క్రాచ్ నుంచి. బట్ మనల్ని మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. ఐ నెవర్ యూజ్డ్ ఇట్. బట్ దిస్ ఈస్ వాట్ వి నీడ్ టు డూ అని చెప్పొచ్చు. ఇది కూడా టెస్ట్ లాగా డేటా ప్రొవైడర్ మన డేటా ప్రొవైడర్ అని Yeah. ఒకటి ఉంటుంది. డిప్లాయ్మెంట్ జరుగుతుంది ఇప్పుడు. ఈవినింగ్ ఉంది టెస్టింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షనా? చూడాలి. ఏమన్నా సికాగో వస్తే చంపుతారు. ఇది బాట్ ఉంటది కదా, ఓకే. మీరు చేస్తున్నారు కదా అది బాట్ అప్పుడు. బాట్ ఇది నార్మల్గా ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ లాగిన్ అయితే అడుగుతుంది కదా వాళ్ళు. ఓకే, అవునవును, అదా చేసేది. అది ఇప్పుడు ఫ్లోకి ఆహా, ఫ్లో వెబ్సైట్ లో వాట్సాప్ నెంబర్ పెట్టారన్నమాట. ఓకే, గుడ్. సాగర్, ఇది నేను చూస్తాను ఒకసారి. ఓకే ఓకే. సేమ్ ఇలానే చేస్తారు ఇది డేటా ప్రొవైడర్. రేపు మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు పైన ఆల్రెడీ మనం ఇక్కడ వాల్యూస్ ఇచ్చాం కదా లాగిన్ దగ్గర. అవునవును. మరి ఇవి ఎట్లా? ఇది ఏం చేస్తానంటే ఇది 2 పారామీటరైజ్డ్ చేసుకుంటాను. ఇలా వేరియబుల్స్ చేస్తాం. అప్పుడు ఏమవుద్దంటే ఇది దానికి తెలుస్తుంది. సో ఇక్కడ నేను నేమ్ రాస్తాను, అది డేటా ప్రొవైడర్ అని. @టెస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాను కదా, దాంట్లో డేటా ప్రొవైడర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను డిపి అని పెట్టుకున్నాను కదా, ఈ నేమ్ ఇస్తాను. ఓకే. సో అప్పుడు అది పాస్ చేస్తుంది. కానీ ఈ ఈమెయిల్ అని ఇచ్చావు కదా, ఈమెయిల్ కి అడ్మిన్ ఎలా మ్యాపింగ్ అక్కడ? ఇది ఆటోమేటిక్ గా ఈ డేటా ప్రొవైడర్ నేమ్ బట్టి మ్యాప్ చేసేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. నేను ఏమన్నా ఇచ్చుకోవచ్చు ఇక్కడ, ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ దీంట్లోకి వెళ్తుంది, సెకండ్ ఎలిమెంట్ దీంట్లోకి వెళ్తుంది. అదే 3 ఉంటే నేను 3 ఇవ్వాలి కామా పెట్టుకుని. ఓకే ఓకే. అలా 4 మ్యాప్ చేస్తాం కదా, అదే వేరియబుల్ యూజ్ చేయడం ఏదో చేస్తాము. దీంట్లో ఆ కాన్సెప్ట్ లేదు కనుక ఇది కొద్దిగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది ఇలా. ఇంకా మనం ఆ మ్యాప్లు ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా. ఓకే. అర్థం. ఎక్కడ వాడము అసలు. జనరల్ గా స్క్రాచ్ నుండి వచ్చే అప్లికేషన్స్ మనకంతా ఉండవు ఇప్పుడు. అది సేమ్ ఇదన్నమాట దీని కాన్సెప్ట్ అయితే. ఇది నేను ఒకసారి చూస్తాను ఎక్కడ తప్పు ఉంది. ఏదో సింటాక్స్ తప్పు ఉంది. ఓకే. సో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ డిడ్ డేటా ప్రొవైడర్ రిటర్న్. సో వాట్ విల్ డేటా ప్రొవైడర్ రిటర్న్ ఇందులో? స్ట్రింగ్ అని చెప్పకూడదు, ఇట్ విల్ రిటర్న్ ఏ 2D అరే. ఇప్పుడు నేను ఇంట్ వాల్యూస్ పాస్ చేసుకోవచ్చు, 1 2 3 4 5 6. అప్పుడు ఏమవుద్ది, ఇది మీకు ఇంట్ అవుద్ది కదా. అంతేలే, ఆల్ఫా న్యూమరిక్ ఉంటది. ఆల్ఫా న్యూమరిక్ అది మన ఇష్టం ఇంకా. అందుకని స్ట్రింగ్ అదేమి చెప్పకూడదు, 2D అరే అని రిటర్న్ చేస్తుంది అది అంతే. ఓకే. మళ్ళీ నన్ను ఇంకో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డేటా ప్రొవైడర్ వాడతావు, నా టెస్ట్ కేసు కదా ఎలా తెలుస్తుంది డేటా ప్రొవైడర్ అని? @data provider by using name annotation.
ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను డిపి అని పెట్టుకున్నా, డేటా ప్రొవైడర్ అని. సో అది నా టెస్ట్ కేస్ @test లో పాస్ చేస్తున్నా. సో అప్పుడు మీకు ఇది ఏం చేస్తుంది, వెతుక్కుంటది ఎక్కడ డేటా ప్రొవైడర్ ఉన్న టెస్ట్ కేస్ ఉంది అని. అది ఎతుక్కుని ఆ తర్వాత ఇస్తుంది అది. ఓకే రైట్ కాన్సెప్ట్ అర్థమైంది అసలు? అర్థమైంది అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు చూద్దాం ఇది రన్ అవుద్దేమో ఒకసారి. అదే అనుకుంటు సింటాక్స్. ఇది సింటాక్స్ గుర్తుపెట్టుకోండి సాగర్, ఎందుకంటే నేను 4 ఇంటర్వ్యూలకు వెళ్తే 4 ఇంటర్వ్యూలో రాయమన్నారు. ఓకే అదే ఇదిగోండి ఫస్ట్ది అడ్మిన్ ఇచ్చింది. ఇది కామెంట్ చేసేద్దాం, ఇది మనకి నెసెసిటీ లేదు. ఓకే ప్రయారిటీ 1, ఓకే 2. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే. సో కంటిన్యూస్ గా కోడ్ ఉంది దీంట్లోనే. సో నాకు దీంతో కూడా సంబంధం లేదు ఇంకా. ఓకే. సో మీకు ఈ కోడ్ ఏంటి, లాగిన్ నుండి లాగౌట్ దాకా కంప్లీట్. లాగిన్ నుంచి క్లిక్ చేసేదాకా ఓకే ఈ అసర్షన్స్ ఇవన్నీ తీసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ చూడాల్సింది అది ఎలా పాస్ అవుతుంది అనేది. సో ఇదేంటి 2 సెట్స్ ఆఫ్ డేటాని పాస్ చేయాలి. ఫస్ట్ 1 సెట్ ఆఫ్ డేటాని ఇచ్చి నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ డేటా. అది ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా ఇచ్చింది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ డేటాని ఇస్తుంది, ఫనీ అని చూసారా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ సెట్ ఆఫ్ డేటా, సాగర్ అని. ఓకే. సో ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 ఉన్నాయి అనుకో, ఇంక ఇలా 100 ఇలా రన్ అవుతా ఉంటాయి. సో మనం ఇంకా హ్యూమన్ ఇంటరాక్షన్ అక్కర్లేదు. ఎందుకు హ్యూమన్ ఇంటరాక్షన్, క్లోజ్ చేయదు ఇంకా. నేను రాయలేదుగా కోడ్ డ్రైవర్ డాట్ క్లోజ్ అని, అది రాస్తే క్లోజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా ప్రొవైడర్. అది సింటాక్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను వీడియో పంపుతాను కదా. చేస్తున్నా అవుతుంది. ఓకే. ఇది కంపల్సరీ క్వశ్చన్. వాట్ విల్ డేటా ప్రొవైడర్ రిటర్న్? డేటా ప్రొవైడర్ విల్ రిటర్న్ ఏ 2D అరే. బికాస్ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అరే, ఇంట్ అయితే ఇంట్ అరే. అదే బూలియన్ ట్రూ ఫాల్స్ వాల్యూస్ పాస్ చేయాలంటే ఇట్స్ ఎ బూలియన్ అరే. Okay, it will only return 2D array. And how does your test case know? By using this data provider annotation and name attribute. ఓకే. ఇప్పుడు నాకు డేటా ప్రొవైడర్ లో వేరే నేమ్ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ నేను వేరే నేమ్ పెట్టుకున్నా డేటా ప్రొవైడర్ లో. ఇలా 1 2 3 అని పెట్టుకున్నాను. సో అప్పుడు దీనికి కూడా ఇది మీకు ఏం చేస్తుంది, ఈ డిపి అనే నేమ్ కోసం వెతుక్కుంటుంది, అది దొరకదు, ఫెయిల్ అయిపోద్ది. సో ఇక్కడ కూడా 1 2 3 అని పాస్ చేయాలి. అలా నేను ఏదైతే ఇస్తానో అలా పాస్ చేయాలి. ఓకే. అవునవును. ఇది ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది, సాఫ్ట్ అసర్షన్ హార్డ్ అసర్షన్ అని, అది చెప్పుకొని క్లోజ్ చేద్దాము. రేపైతే కంపల్సరీ మనము మీరు కంపల్సరీ ఫ్రెష్ గా మీరు అటెండ్ అవ్వండి, ఎందుకంటే రేపు రిపోర్ట్స్ చెప్తాను. రేపు 2 పూట్లనా, మార్నింగ్ ఈవినింగ్? ఒక పూట సరిపోద్ది, స్లోగానే వెళ్దాము. రిపోర్ట్స్ చెప్తాను 10 to 11 లేకపోతే 11 to 12 పెట్టుకుందాము. 11 to 12 పెట్టుకుందాము, కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంకా లేకపోతే ఏమన్నా పని ఉందా? రేపు కాదు, అది నాకు మధ్యాహ్నం 3 నుంచి. వీకెండ్స్ డైలీనా? వీకెండ్స్ 3 to 8. సో రేపు 10 to 11 పెట్టుకుందాము.
అది ఆ, నేను రిపోర్ట్ సింగ్ చెప్తాను మీకు. ఎక్స్టెండ్ రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలి, మీకు ఎక్స్టెండ్ 5 అని వచ్చింది కొత్తది, దాని మీద చెప్పుకుందాం అసలు ఫైల్ ఎలా జనరేట్ చేయాలని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హార్డ్ చెప్పేది టెస్ట్ ఇంజిన్ రిపోర్ట్సా నువ్వు చెప్పేది రేపు? టెస్ట్ ఎంజిన్ నేను చూపించేసాను ఆల్రెడీ. అంతేనా? టెస్ట్ అవన్నీ అవుట్ ఇక్కడ టెస్ట్ ఎంజీ కాదు నేను చెప్పేది రేపు ఎక్స్టెండ్ రిపోర్ట్. ఎక్స్టెండ్. ఇది ఎక్స్టెండ్ రిపోర్ట్ అంటే కొద్దిగా ఫ్యాన్సీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ కలర్ఫుల్ గా ఉంటాయి. ఈ ఓకే. ఎక్స్టెండ్ రిపోర్ట్స్ అంటే ఇవి కొద్దిగా నీట్ గా ఉంటాయి చూడగానే. అదే మనం ఏమన్నా హైయర్ మేనేజ్మెంట్ పంపాలన్నా బాగుంటాయి. ఆ టెస్ట్ ఎంజీ రిపోర్ట్స్ క్లమ్జీగా ఉంటాయి. అదేనా పాత మోడల్ కదా. పాత మోడల్ టైప్ లో అది. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే అసర్షన్స్. టెస్ట్ ఇంజిన్ అసెషన్స్. Test engine assertions. So we basically have two kinds of assertions. First one is soft assertion. Second one is hard assertion. Say for example నాకు 10 lines of code ఉంది. నాకు 10 lines of code లో నాకు ఇప్పుడు 6th లైన్ దగ్గర నాకు ఎర్రర్ వచ్చింది. 6th లైన్ దగ్గర ఎర్రర్ వచ్చినప్పుడు నేను హార్డ్ అసర్షన్స్ వాడితే ఏమవుతుందంటే రిమైనింగ్ లైన్స్ ఎగ్జిక్యూట్ స్కిప్ అయిపోద్ది, డైరెక్ట్ గా ఫెయిల్ చేసేస్తుంది. మీకు దాన్ని హార్డ్ అసర్షన్ అంటాం. సాఫ్ట్ అసర్షన్ అంటే ఏంటంటే ఇట్ విల్ లాగ్ ద ఫెయిల్యూర్ బట్ రిమైనింగ్ కోడ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. మీకు అర్థమైందా? ఓకే. 10 లైన్స్ కోడ్ ఉంది. 10 లైన్స్ కోడ్ లో నాకు 6th లైన్ దగ్గర నాకు ఎర్రర్ వచ్చింది. నేను ఇప్పుడు సాఫ్ట్ అసర్షన్ వాడితే ఏమవుద్ది, మీకు ఆ 6th లైన్ దగ్గర వచ్చిన ఎర్రర్ ని లాగ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం రిమైనింగ్ కేసెస్ కూడా రన్ అవుతాయి. అదే నేను రిమైనింగ్ స్టెప్స్ నేను హార్డ్ అసర్షన్స్ వాడితే నాకు ఆ 6th లైన్ దగ్గర ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోద్ది. నథింగ్ బట్ మనం ఎక్కడ చెప్పుకున్నాం ఇది కాన్సెప్ట్ జావాలో మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అదే మనం దాంట్లో చేసినప్పుడు తర్వాత నుంచి కంటిన్యూ అవుద్ది, లేకపోతే మనం అది హ్యాండిల్ చేయకపోతే టర్మినేట్ అవుద్ది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఓకే. సో జనరల్ గా ఒకటి తీసుకుంటాను, టెస్ట్ కేసు తీసుకొని చూపిస్తాను. ఓకే. ఇది జనరల్ గా ఇది ఓపెన్ యాప్ అని ఏదో కాపీ పేస్ట్ తెలుసు కదా, ఇది మెథడ్ రాశాను, దాంట్లో ఒక స్టేట్మెంట్ రాశాను. ఓకే. అసర్షన్స్ అన్ని మనకు దేంతో స్టార్ట్ అవుతాయి అంటే అసెట్ తో స్టార్ట్ అవుతాయి. అసెట్ ఈక్వల్స్ మనం దానికి టైటిల్ కి వాడాము, మీకు గుర్తుందా ఇది? మీకు యాక్చువల్లీ మీకు ఎక్స్పెక్టెడ్ వ్యాలిడేట్ చేయడానికి వాడాము మనం ఇది. ఓకే. అసెట్ ఈక్వల్స్ సో అసెట్ ఈక్వల్స్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని టైటిల్ ఉంది. నాకు యాక్చువల్ కూడా ఏబిసి అని వస్తే ఏమవుద్ది, అది పాస్ అవుద్ది. నాకు దేనికి వచ్చింది, నాకు అసెట్ ఈక్వల్స్ ఎందుకు స్ట్రైక్ అయిందంటే నేను రాంగ్ ఇంపోర్ట్ చేశాను అని చెప్తుంది ఇది. రాంగ్ ఇంపోర్ట్ అంటే ఏంటి, జే యూనిట్ ఫ్రేమ్ వర్క్ నుండి అయింది ఆటోమేటిక్ గా. టెస్ట్ ఎంజీ నుండి కావాలి నాకు. ఓకే. సో అప్పుడు నేను క్లిక్ ఇస్తే టెస్ట్ ఎంజీ. ఓకే. మనకు అలాంటి స్ట్రైక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే అది డెప్రికేట్ అన్నా అవ్వచ్చు, లేకపోతే రాంగ్ ఇంపోర్ట్ అన్నా చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటిది, ట్రూ కండిషన్ తర్వాత నేను ఏం చేశాను, సెకండ్ది ఏంటిది, ఫాల్స్ కండిషన్. సెకండ్ది ఏంటి, డిఫరెన్స్ కదా, మీకు యాక్చువల్లీ మీకు ఎక్స్పెక్టెడ్ తేడా ఉంది. థర్డ్ది మళ్ళీ ట్రూ కండిషన్. ఫోర్త్ది ఇది. ఓకే. సో దీంట్లో మీకు ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. జనరల్ గా రియల్ టైమ్ లో మనం ఇది వాడతాము, లేకపోతే ఇంకోటి ఏంటంటే అసెట్ ఈక్వల్స్ అని ఉంటుంది. కాదు మీకు అసెట్ ట్రూ అని, అసెట్ ట్రూ.
ఎసర్ట్ ట్రూ అని ఉంటుంది. ఇది ఎక్కడ వాడతామంటే మనకు కొన్ని కండిషనల్ మెథడ్స్ ఉన్నాయి కదా. ఏంటి ఆ మెథడ్స్? మీకు ఈజ్ డిస్ప్లేడ్, మీకు ఈజ్ ఎనేబుల్డ్, మీకు ఈజ్ ప్రెజెంట్, మీకు ఈజ్ సెలెక్టెడ్ అని చెప్పి కొన్ని మనం డిస్కస్ చేసాం, గుర్తుందా మీకు? సో మనకి ఏం రిటర్న్ చేస్తాయి? బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. మీకు ఈజ్ డిస్ప్లేడ్ అంటే ఏంటి? ఆ వెబ్ ఎలిమెంట్ పేజ్ లో ఉంటే ఉందా లేదా పేజ్ లో ఉంటే True or మనకు ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో జనరల్ గా మనం ఇవి వాడుకుంటాం. నాకు ఎసర్ట్ డాట్ ఎసర్ట్ ట్రూ, ట్రూ వచ్చినప్పుడు క్లిక్ చేయని చెప్తాను నేను అలా. ఓకే, సో ఇది ఈ రెండిటితో మనం మాక్సిమం మొత్తం కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్స్ కవర్ చేసేస్తాం అంతే. దీనికి మించి నేను ఏది వాడలేదు కూడా ఇప్పుడు దాకా. అది మాక్సిమం వ్యాలిడేషన్స్ కవర్ చేసేయచ్చు. మీకు ఒకటి ఏంటంటే వాల్యూని గెట్ చేసుకుని నేను Compare అది చేస్తాం. కంపేర్ చేస్తాను, లేకపోతే ఏంటంటే అసలు అది డిస్ప్లే ఉందా అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తాను. దాంతోనే మనకు అన్ని కండిషన్స్ వ్యాలిడేట్ అయిపోతాయి. ఓకే, ఇది ట్రూ కండిషన్. సో ఇదేంటి? హార్డ్ అసర్షన్. హార్డ్ అసర్షన్స్ హార్డ్ అసర్షన్ అంటే బ్రేక్ అయిపోతుంది code. అంటే రిమైనింగ్ ఫస్ట్ది మీకు పాస్ వస్తుంది, సెకండ్ స్టెప్ వచ్చే వరకు ఫెయిల్ అయిపోతాయి, ఇంకా మిగతా అన్ని మీకు స్కిప్ అయిపోతాయి, రన్ అవ్వవు, ఇంకా ఇవి టర్మినేట్ అయిపోద్ది ప్రోగ్రామ్ అక్కడ మీకు నార్మల్గా. సో మనం ఇక్కడ చూస్తే కన్సోల్లో ఏది రాలా, హార్డ్ అసర్షన్స్ ఏమి రాలా. సో ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది మనకి? అసర్షన్ డాట్ డెమోలో ఫెయిల్ అయిపోయింది నాకు, అందుకే నాకు ఎర్రర్ వచ్చింది. సో కన్సోల్లో ఏం డిస్ప్లే అవ్వాల, ఫెయిల్యూర్ 1 ఏం డిస్ప్లే అవ్వాలి. ఎందుకు? ప్రోగ్రామ్ ఇక్కడ టర్మినేట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అది పాస్ అయింది కదా, ఫస్ట్ ఒకటి. ఒక స్టెప్ పాస్ అయినా, ఎప్పుడు ఒక స్టెప్ పాస్ అయినా లాస్ట్ స్టెప్ ఫెయిల్ అయినా సరే అది మీకు ఫెయిల్ ఇస్తుంది. ఓకే, అది లాస్ట్ స్టెప్ ఒకటి ఫెయిల్ అయినా సరే మీకు అది కంప్లీట్ గా ఫెయిల్ ఇచ్చేస్తుంది. ఓకే, మీకు ఈ కేసులో ఏమైంది? మొత్తం అన్ని పాస్ అయినాయి. సో ఇప్పుడు ఏమవుద్ది? మొత్తం నాకు పాస్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ఇదేంటి? స్టెప్ లెవెల్. ఇది టెస్ట్ కేసు. ఈ టెస్ట్ కేసులో స్టెప్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లాగిన్, నెక్స్ట్ ఏంటి క్లిక్ ఆన్ సంథింగ్, థర్డ్ ఏంటి మీకు పని చేయాలి ఫంక్షనాలిటీ. మనం ఏం చేస్తాము? టెస్ట్ కేసు ఫెయిల్ అయిపోయింది అంట నేను. జనరల్ గా టెస్ట్ స్టెప్ ఫెయిల్ అవ్వలేదు అన్నాం కదా, టెస్ట్ కేసు ఫెయిల్ అయిపోయింది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా టెస్ట్ కేసు ఫెయిల్ అయింది, ఇది అంతే. అది. సో మీకు డిఫరెన్స్ తెలిసిందా? మధ్యలో ఏది ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ స్టెప్స్ రన్ అవ్వవు దీంట్లో, హార్డ్ అసర్షన్స్ లో. అదే సాఫ్ట్ అసర్షన్స్ లో ఎలా ఉంటుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ అసర్షన్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సాఫ్ట్ అసర్షన్స్ లో, బిఫోర్ యూజింగ్ దట్ యూ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సాఫ్ట్ అసర్షన్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? సాఫ్ట్ అసెట్ SA is equal to new soft asset. సో ఇది ఒక క్లాస్ సాఫ్ట్ అసెట్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎలా కాల్ చేయాలి? ఈ SA తో కాల్ చేయాలి, నేను అసెట్ తో కాదు. సో అప్పుడు అది దానికి మీకు తెలుస్తుంది కదా సాఫ్ట్ అసెట్ అని, లేకపోతే మీకు డిఫాల్ట్ గా మీకు హార్డ్ అసెట్ తీసేసుకుంటుంది అది. సో ఇప్పుడు నేను కండిషన్ పెట్టుకున్నాను ఫాల్స్ అని. ఓకే, ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఏంటి? ప్రయారిటీ 2. ఫస్ట్ హార్డ్ అసెట్. ఫస్ట్ హార్డ్. ఓకే, ఫస్ట్ హార్డ్ నెక్స్ట్ సాఫ్ట్. ఓకే, నేను రన్ చేశాను. ఏమైంది? 2 టెస్ట్ లో పాస్ అవ్వాలా, మీకు 2 ఫెయిల్ అయినాయి.
ఓకే. పాస్ ఒక రాదు. స్టెప్ ఫెయిల్ అయింది కదా! ఫెయిల్ అయింది గానీ రెండు మీకు ఫెయిల్ అయినాయి. అన్ని కాకపోతే నాకు మిగతా స్టెప్స్‌ని పాస్ చేసిందది. మీకిక్కడ చూస్తే సాఫ్ట్ అసర్షన్ ఫస్ట్ స్టెప్ అయింది ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ స్టెప్ అయింది. నెక్స్ట్ స్టెప్ పాస్ అయింది. అది. సో, హ్మ్. ఈ అన్ని పాస్ అయిన స్టెప్స్ రన్ స్టెప్స్ అయినాయి మీకు అన్ని స్టెప్స్ రన్ అయినాయి. అది సాఫ్ట్‌గా. ఇక్కడ మీరు చూడాల్సింది. హార్డ్‌లో అక్కడ మీకిక్కడ చూస్తే టెస్ట్ రన్స్ 2 పాస్ 1 ఫెయిల్ 1 అని వచ్చింది. ఓకే. ఇది దేనికొచ్చింది? మరి నాకు ఫెయిల్ లాక్ చేయలేదు కదా అది. హ్మ్. కదా! అంటే అవును. ఫెయిల్ లాక్ చేయలా. ఆ ఫెయిల్ లాక్ చేయాలంటే మనం ఒక చిన్న లైన్ రాయాలి. అదేంటంటే ఎస్ఏ డాట్ ఫెయిల్. ఈ లైన్ రాయటం మర్చిపోతారు అందరూ. ఓకే. సో, అప్పుడు ఆ లైన్ రాయకపోతే నీకు హార్డ్ అసర్షన్‌కి, సాఫ్ట్ అసర్షన్‌కి తేడా తెలీదు. హ్మ్. దేనికంటే అన్నీ మీకు పాస్ అయిపోతాయి డిఫాల్ట్‌గా. అది ఫెయిల్ అయినా సరే పాస్ ఇచ్చేస్తది. హ్మ్. లిబరేట్‌లో నిఖిల్‌ని రిలీవ్ చేసేటప్పుడు చేసింది ఇదే. ఓకే. అంటే వాడికి పెట్టలేదా? కావాలని బెట్ల. ఆహా! ఏమన్నారు? నాకు టెస్ట్ కేసులన్నీ కంప్లీట్ అయిపోతేనే యూ విల్ బి రిలీవ్డ్. ఓహో! సో, ఆడేం చేశాడు? సాఫ్ట్ అసర్షన్స్ నీట్‌గా క్రియేట్ చేసేసాడు. ఈ స్టెప్ కావాలని పెట్టలేదు. కామెంట్ చేసాడు ఇది. రన్ చేసేసాడు. అన్ని పాస్ అని చూపించి. రన్ అయినియి. అది ఎక్కడ ఫెయిల్ అయినా, ఏ స్టెప్‌లో ఫెయిల్ అయినా ఫైనల్ రిపోర్ట్‌లో ఏమొస్తది? పాస్ అని పాస్ వస్తది. వస్తది. తెలి హ్మ్. అది చేసాడు. అదప్పుడు కనిపెడతాం మనకి తెలియలేదు. ఎవడి వల్ల అవ్వలేదు. అప్పుడు హ్మ్. అదే ఎక్కువ. ఆ రిపోర్ట్ రావడమే. ఆ! అన్నీ పాస్ అయినాయి. తర్వాత చూత్తేనేమో అయి ఫెయిల్ అవుతున్నాయి. కానీ దీంట్లో పాస్ వస్తుంది. పాస్. హ్మ్. ఎందుకొస్తుందో తెలీలా. కాసేపు కొట్టుకున్నాక అప్పుడు ఒక 2, 3 రోజుల తర్వాత తెలిసిందిది. హ్మ్. ఆడిది పెట్టలేదని. హ్మ్. సో, ఇప్పుడు లాగ్ చేస్తే ఫెయిల్యూర్ లాగ్ అవుద్ది. ఎస్ ఎట్ ఆల్. ఇది దేనికి ఎసెట్ అది? అది ఫెయిల్ కాదనుకుంటా అది. ఓకే. ఆ! ఇది ఫెయిల్ కాదు. మీకు ఎస్ ఎట్ ఆల్. హ్మ్. అదేదో వేరేదనుకుంటా మెథడు. చాలా రోజులైందిగా. ఇది. మీకు ఎస్ ఎట్ ఆల్ అంటే అప్పుడు కరెక్ట్‌గా లాక్ చేస్తదనమాట. 2 ఫెయిల్ అయినాయి కదా నాకిక్కడ. హ్మ్. రిమైనింగ్ స్టెప్స్ అయినియి. ఏది ఇక్కడ సాఫ్ట్ అసర్షన్స్ ఇయన్నీ ప్రింట్ అయినాయి. సాఫ్ట్ అసర్షన్ 2 ఇయన్నీ ప్రింట్ అయినాయి. నాకు ఎర్రర్ నాకెక్కడొచ్చింది సెకండ్ లైన్‌లోనే వచ్చేసింది. హ్మ్. నాకు ఎర్రర్ లాక్ చేసింది. ఇక్కడ ఫెయిల్యూర్స్‌లో నాకు చూపిచ్చేస్తుంది. బట్ హ్మ్. రిమైనింగ్ స్టెప్స్ నాకు ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోవట్ల. హ్మ్. సో, ఇదేంటంటే గ్రేస్‌ఫుల్ టర్మినేషన్ అనమాట. గ్రేస్‌ఫుల్ టర్మినేషన్ ఏంటంటే డైరెక్ట్‌గా చాలా మంది ఏం చేస్తారంటే ఇలా చేసినప్పుడు డైరెక్ట్‌గా ఈ లాస్ట్ స్టెప్‌లో ఏం పెడతారంటే డ్రైవర్ డాట్ క్లోజ్ పెట్టేస్తారు. ఓకే. సో, క్లోజ్ పెట్టేసినప్పుడు ఏమవుద్దంటే ఏమన్నా మీకు ఎర్రర్ వచ్చినా డైరెక్ట్‌గా మీకు అప్లికేషన్ క్లోజ్ అయిపోయి పాస్ రికార్డ్ అవుద్ది. నేను ఈ స్టెప్. హుహు. సో, హ్మ్. అతను చేసిన పనేంటి? మీకిది పెట్టలేదు. ఓకే. సో, ఈ స్టెప్‌లో ఏం చేశాడు? క్లోజ్. వెనెవర్ ఐ గెట్ ఎన్ ఎర్రర్ క్లోజ్ ద బ్రౌజర్. హ్మ్. సో, అప్పుడేమవుద్ది? బ్రౌజర్ క్లోజ్ అయిపోయేది. హ్మ్. మనమేమనుకుంటాం టెస్ట్ కేస్ కంప్లీట్ అయిపోయింది గనుక బ్రౌజర్ క్లోజ్ అయిందని. హ్మ్. సో, అక్కడేమవుద్ది? టెస్ట్ కేస్ ఫెయిల్యూర్ రాగానే నా బ్రౌజర్‌ని క్లోజ్ చేసేసి పాస్ రికార్డ్ చేసేయి రిపోర్ట్‌లో ఓకే. అని చెప్పి చెప్పడం ఇది. హ్మ్. అది చేశాడన్నమాట బాబు. అది. ఓకే. ఇప్పుడు ఎసెట్ ఆల్ పెడితే నీకు అది ఎక్కడ ఫెయిల్ కరెక్ట్‌గా అయింది? వస్తది. ఇలా ఎన్ని మనకి ఫెయిల్ ఫెయిల్ అయింది అయ్యాయో మొత్తం వచ్చేస్తది కంప్లీట్‌గా. చూస్తే నాకిక్కడ నాకు చెప్పుద్దన్నమాట. ఈ దీంట్లో ఈ సాఫ్ట్ అసర్షన్స్‌లో క్లియర్‌గా వస్తది. ఏ స్టెప్‌లో ఫెయిల్ అయిందని. ఓకే. హ్మ్. సాఫ్ట్ అసర్ట్ ఏం ఫెయిల్ అయింది ఇక్కడ. నాకిక్కడ నాకు చూపిస్తుంది నాకు. హ్మ్. ఏడీసీ, ఏబీసీకి ఫోన్ కాలేదు. అందుకని ఫెయిల్ అయింది. వేరే ఎర్రర్ ఇది. ఈ 2 ఎర్రర్స్ వల్ల నేను ఫెయిల్యూర్ లాక్ చేశానండి. హ్మ్. నాకు ఏదేమైనా సరే ఫెయిల్యూర్ రాకూడదు. తీసేయాలి అందుకే ఇది. తీసేయి. అది. ఓకే. ఓకే. క్లియర్ సాగర్ సాఫ్ట్ అసర్ట్, యాహ్! హార్డ్ యాహ్! అసర్ట్. సో సో ఇది ఇది కూడా మనం డే టు డే యూజ్ చేసేది.
డే టు డే ఎక్కడ వాడతాం అనేది మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటది. అంటే ఏంటి, ఇప్పుడు సాఫ్ట్ అసర్షన్స్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు నాకు లాగిన్ పనిచేయలా. హ్మ్. నాకు లాగిన్ పనిచేయనప్పుడు నేనేం చేస్తా, నేను హార్డ్ అసర్షన్స్ రాసేసుకుంటా. హ్మ్. దాని కింద హార్డ్ అసర్షన్ ఏం చేస్తా, నీకు ఎసర్ట్ డాట్ ఎసర్ట్ ఈక్వల్స్ లాగిన్ ఫెయిల్ అయితే డైరెక్ట్ నీకు ప్రోగ్రామ్ టర్మినేట్ చేసి పడేయాలి. ఓకే. నాకు లాగిన్ పాస్ అవ్వట్లేదు, నేను మిగతా స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏముండదు. అవును. హ్మ్. అది. సో అలాగా అవ్వవు, ఫెయిల్ ఆ! అవుతాయి. నేను ఆ కేసెస్‌లో నేనేం చేసుకుంటా, నేను హార్డ్ అసర్షన్స్ రాసేసుకుంటాను. సాఫ్ట్ అసర్షన్స్ ఏ కేసెస్‌లో రాసుకుంటాను, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకా వాలిడేషన్స్ ఏదైనా ఫెయిల్ అయినా కూడా వాలిడేషన్స్ ఫెయిల్ అయినా సరే నాకెక్కడ కోడ్ అనేది స్టాప్ అవ్వకూడదు. ఇప్పుడు సే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ప్రొవిజనింగ్ లేదా స్పెల్లింగ్ తేడా వచ్చింది. సర్వీస్ ప్రొవిజనింగ్ ఎస్ క్యాపిటల్ బదులు ఎస్ స్మాల్ పెట్టారు. హ్మ్. యూఐలో చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. నాకు హ్మ్. డిఫెక్ట్ లాగ్ చేయి, బట్ స్టిల్ డోంట్ స్టాప్ ఇట్. ఓకే. అది. సో, అలాంటి కేసెస్‌లో నేను సాఫ్ట్ అసర్షన్. హ్మ్. మీకిది కంపల్సరీ క్వెషన్ అనమాట. వేర్ డిడ్ యూ యూజ్ సాఫ్ట్ అసర్షన్? వేర్ డిడ్ యూ యూజ్ హార్డ్ అసర్షన్స్? నా ప్రోగ్రామ్ టర్మినేట్ అవ్వాలి అనుకుంటే నేనిది వాడాలి. నేను హార్డ్ అసర్షన్. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దాంట్లో డ్రాప్ డౌన్‌లో వాల్యూస్ లేవు. నేను ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నా సర్వీస్ ప్రొవిజనింగ్‌కి. నాకు డ్రాప్ డౌన్‌లో వాల్యూస్ లేవు. టర్మినేట్ చేయి ప్రోగ్రామ్. హ్మ్. నెక్స్ట్ కొడతం వల్ల యూజ్ లేదు. దేనికి మీకు ఎర్రర్ వస్తా ఉంటది పైన. ప్లీజ్ సెలెక్ట్ ద ప్యాకేజ్ అని. హ్మ్. అలా ప్రొసీడ్ అవ్వలేం. ప్రొసీడ్ అవ్వలేము. సో, అలా నెక్స్ట్ నువ్వు అది సెలెక్ట్ చేయకపోతే ప్రొసీడ్ అవ్వని కేసెస్‌లో నీకిది రాసేసుకుంటాం మనం. మనం ఏంటి హార్డ్ అసర్షన్. హ్మ్. సాఫ్ట్ అసర్షన్ ఎలా చేసుకుంటాము, అలానే యూఐ కైండ్ ఆఫ్ ఇష్యూస్, చిన్న చిన్న వాలిడేషన్స్. అసర్షన్స్ ఆ! దగ్గర చిన్న చిన్న వాలిడేషన్స్ ఉన్నప్పుడు అదేంటంటే నాకు డిఫెక్ట్ లాగ్ చేయాలి గానీ, దానివల్ల ఏంటంటే ప్రొవిజనింగ్ ఫంక్షనాలిటీ ఏం డిస్టర్బ్ పోలా నాకు. ఆగిపోకూడదు. అది చిన్నదేదో చేంజ్ వచ్చింది. దానివల్ల నా కంప్లీట్ ఫంక్షనాలిటీ స్టాప్ అవ్వకూడదు. అది. ఓకే. ఓకే. అది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అసర్షన్స్, డేటా ప్రొవైడర్ అండ్ గ్రూపింగ్. క్లియరా మీరు? హ్మ్. ఓకే. రేపు మనము 10-11 కనెక్ట్ అవుదాము. ఓకే. సో 10-11 ఐ విల్ టెల్ యూ దిస్ రిపోర్ట్స్. హ్మ్. రిపోర్ట్స్ కన్నా ముందు ఆ రిపోర్ట్‌లో జనరేట్ చేయాలంటే టెస్ట్-ng లిజనర్స్ అని ఉంటాయి. హ్మ్. ఆ లిజనర్స్ బట్టి రిపోర్ట్స్ జనరేట్ చేద్దాం మనం. ఓకే. ఓకే. ఓకే సాగర్. ఓకే. బాయ్. యాహ్! బాయ్.